మీరు అడ్వకేట్, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజుల్లోనే అందున రాయలసీమలో ఉన్నత విద్యావంతులుగా విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు ఈ ఫ్యాక్షన్ వ్యవహారాల్లోకి అడుగు పెట్టడం, రాజారెడ్డిని ఎందుకు చంపారు? ఇక్కడ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి ప్రతి ఎలక్షన్లకు అక్కడ డెమోక్రసీ అనేది ఎక్కడ కనిపించదు. భూతద్దం వేసి వెతికినా మేము ఎప్పుడూ వ్యతిరేకించేవాళ్ళం. వాళ్ళ రిగ్గింగ్ను, వాళ్ళు చేయించే కిరాయి హత్యలు, వాళ్ళ దుర్మార్గాలు, ప్రజలకు ఊర్ల మీద పడి దండయాత్రలుగా పోయి ప్రజలను అణిచివేయడము. ఆ క్రమంలో 1995లో మేము ఇంకా వేంపల్లి మండలం నుంచి సతీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళం కలుసుకొని, అప్పుడంతా యంగ్ టర్కులుగా ఉండేవాళ్ళం. సతీష్కి అంతా 24-23 సంవత్సరాలు ఉండేటి, నేను అంతకంటే 2-3 సంవత్సరాలు పెద్ద, నాకు 26-27 ఉండేటి. కలిసి మొదలుపెట్టినాం ప్రయాణం. వీళ్ళ దౌర్జన్యాన్ని మనం నిరోధించాలా, ప్రతిఘటించాలా. ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టకపోతే ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పి పోటీ పెట్టేసాం. లోకల్ ఎలక్షన్లో వేంపల్లి మండలం జెడ్పీటీసీ మండలం 2 ఆయన గెలిచాడు. వేముల మండలం జెడ్పీటీసీ మండలం మేము గెలిచాం. లింగాల మండలం కూడా మాకు జెడ్పీటీసీ వచ్చింది. టోటల్ అప్పటికుండే 6 మండలాల్లో 3 జెడ్పీటీసీలు, 2 మండలాలు గెలవగలిగాం. అక్కడి నుంచి వెంటనే 96 పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి. రాజమోహన్ రెడ్డి టీడీపీకి అభ్యర్థిగా నిలబడ్డాడు. మొట్టమొదటిసారిగా పులివెందుల నియోజకవర్గంలో అప్పటి నుంచి ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలు ఉండేది కొద్దిమందిమైనా వీరోచితంగా పోరాడేవాళ్ళం, ప్రాణాలకు తెగించి. ఆ ఎలక్షన్లన్నీ జరిగాయి. సుమారు అప్పుడుండే కొద్దిపాటి ఓట్లలో 1,70,000, 1,60,000 ఉన్నాయి. అప్పుడు సుమారు 40,000 చిల్లర, 38,850 ఎన్నో ఓట్లు వచ్చాయి రాజమోహన్ రెడ్డి. వాళ్ళకు స్వభావం ఉంది మొదటి నుంచి. వాళ్ళ రాజకీయ ఉనికి ఎప్పుడైతే ప్రమాదం ఏర్పడుతుందో అప్పుడు ఏదో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తారు, ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయడం. అది గతంలో ముందు నుంచి ఉండేది. ఆ భయం మళ్ళా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టుకుంటారు. ఆ లోపల 10 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల తల ఎత్తినోనెల్లా వారిని అంచుకుంటూ వచ్చేది వాళ్ళ విధానం. అట్లా 96 ఎలక్షన్ల తర్వాత రాజశేఖర రెడ్డి గొంతుకు వచ్చింది ఆ ఎలక్షన్. సచ్చి బతికి బయట పన్నాడు. ఎవరో ఒకరిని అటాక్ చేయకుండా అంటే మన సర్వైవింగ్ కష్టము అని చెప్పి నన్ను అటెంప్ట్ చేశాడు. ఇతనే కదా పులివెందుల అడ్వకేట్గా ఉండి వీళ్ళందరినీ కూడగడతా చేస్తా. అప్పటికి మేము పులివెందుల మండలం అంతా 8 నెలలు 10 నెలలు ముందే నైట్ అంతా పోయి అందరినీ కూడగట్టాం. దానికి ముందు జరిగిన రాజారెడ్డి టైంలో రాజారెడ్డి అప్రహితంగా అతని లెగసీ విపరీతంగా సమర్థవంతంగా అతను నియోజకవర్గాన్ని పొట్టు చిక్కించుకున్న సందర్భంలో పెడకంటి కాపులు, పెడకంటి రెడ్లు అనే మీ వర్గం అవును ఎందుకు రాజారెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారు? ఎందుకంటే దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఒక ఆయన రామచంద్రారెడ్డిని ఉన్నాడు. పాత రోజుల్లోనే 56 ఆ ప్రాంతంలోనే సమితికి పోటీ చేయాలని పెడకంటి రెడ్డి అందరినీ సమీకరించి ఎందుకో విరమించాడు. మళ్ళా తర్వాత 1978 ఆ ప్రాంతంలో పులివెందుల నియోజకవర్గంలో ఉండే పెడకంటి రెడ్లంతా హేమీలంతా ఒక ఫ్రంట్గా ఏర్పడి అప్పుడు కూడా పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. మాది అక్కడ లార్జ్ కమ్యూనిటీ. ఇప్పుడు కడప జిల్లా పార్లమెంట్లో హయ్యెస్ట్ రెడ్డి ఓటర్స్ ఉండేది పులివెందుల కాన్స్టిట్యున్సీ. సుమారు 74-75 ఉంటాయి. ఆ ఓటర్లన్నీ తీసుకొని కూడా ఒక 2014-15 ప్రాంతంలో చేసాం. అప్పటికే 70,000 చిల్లర ఉన్నాయి. మా పెడకంటి అన్ని టోటల్ ఉండే ఓట్లలో మావే సుమారుగా 40,000 ఉన్నాయి. ఇప్పటికి సుమారుగా 45-46,000 ఉంటాయి. ఇప్పుడు 7 మండలాల్లో ఉన్నారు విస్తరించి. మాకు బ్రిటిష్ కాలం నుంచి అప్పటి నుంచి స్వాతంత్రానికి పూర్వం కానీ తర్వాత కానీ మాకు ఏ పొలిటికల్ పార్టీ కూడా
అవకాశం ఇలే. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా మమ్మల్ని వాడుకుంటుంది, పల్లకీలు మోసే బొయ్యిలుగా వాడుకుంటుంది. అది మాకు తీరని ఆవేదన ఉంది పులివెందుల నియోజకవర్గంలో. పెడకంటి రెడ్లు వేరు, రాజారెడ్డి వర్గం వేరా? వాళ్ళు వేరు. చిన్న కొడిదే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఒక 10,000 ఉంటారు. ఈ రాజమోహన్ రెడ్డి వాళ్ళు, మొటాట రెడ్డి వాళ్ళు ఒక 10,000 ఉంటారు. పెద్ద కొడిదే వాళ్ళు ఒక 2,000 ఉంటారు. రాయలం కాపులు వాళ్ళు ఒక 3,000 ఉంటారు. పాకనాటి రెడ్లు వాళ్ళు ఒక 5,000 ఉంటారు. అది చక్రాయపేట మండలం కలిసినాక. మాకు అన్యాయం జరగడము రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా పదే పదే అన్యాయం జరగడము, మా వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళను చైతన్యవంతులు చేయాలనేది మా వాళ్ళకి ఎప్పుడు ఒకటి బోధించేవాని. ఎప్పుడు కోళ్ళను, మేకలను, గొర్రెలని బలిచ్చేది, సింహాలను, పులులను బలివరు. మీరు ఒక యుద్ధవీరులుగా తయారు కాండి, వీరోచితమైన వృత్తుల్లో ప్రవేశించండి, మిలిటరీలో చేరండి, పోలీసులో చేరండి, మీకు ఆ పిరికితనం పోతుంది, ఐక్యంగా ఉండండి అని. అది జలసీగా ఫీల్ అయినారు. హైయెస్ట్ కమ్యూనిటీ వీళ్ళను అటాక్ చేసి నిర్మూలిస్తే తప్ప రాబోయే రోజుల్లో మాకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదని. ఆ క్రమంలో జరిగిందే రాజారెడ్డిది కూడా. నన్నుతో మీ దగ్గరికి వద్దాం. దానికి ముందు రాజారెడ్డి ఒక ఎస్టీ ఎరుకల కాలనీని సామూహికంగా తగలబెట్టిన ఘటన నిజమేనా? 100% నిజం. 1962లో ఆయన ఎద్దుల బండిలో వచ్చేవాడు. ఆ కాలేజీ దగ్గరికి వస్తానే ఊసన్న అనే ఎరుకలి కులస్తుడు ఎవరో అఘాయిత్యం చేసేవాడు. ఆ సందర్భంలో సంపండిరా నా కొడుకును అని చెప్పాడు. సజీవంగానే అప్పుడు పెద్ద పెద్ద మోపెడ్లు ఉండేటి నియోజకవర్గానికంతా 5-6, అది పోసి కాల్పించి చంపేసినాడు. అది వాస్తవం. కాల్పించాడు. ఆ కేసు చాలా రోజులు ఉన్నది. 1962లో రిజిస్టర్ అయింది. 64లో ముస్లింల శ్మశాన వాటిక పైన వాళ్ళంతా నిర్మించినారు. వాళ్ళు కట్టింది హాస్పిటల్ ఇవన్నీ. అది చాలా రోజులు సూట్ ఉన్నది పులివెందుల నియోజకవర్గంలో కేసులో. మళ్ళీ ముస్లిమ్స్తో రాజీ అయినారు. చాలా ఏండ్లు రాజశేఖర రెడ్డి మంత్రి, అజయ్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండేంత వరకు రౌడీ షీట్ ఉండేది రాజారెడ్డి పైన. మళ్ళా నన్ను అటెంప్ట్ చేసినప్పుడు మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. వాళ్ళ నేపథ్యం అంతా కత్తులతోనే. మీరు ఏదైతే తెలుగుదేశానికి మద్దతు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ పెడకంటి రెడ్లు మొత్తాన్ని కూడగట్టుకుని మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయటానికి కేవలం అదే కారణంతో మీ మీద 33 కత్తిపోట్లు అవును పడ్డాయి. 26 దాంట్లో రాయారెడ్డి ఫస్ట్ అక్యూజ్డ్. రాజశేఖర రెడ్డి పైన, వివేకానంద రెడ్డి పైన నేను డైయింగ్ డిక్లరేషన్ కూడా ఇచ్చాను. మరణ వాంగ్మూలం కూడా ఇచ్చాను 96 ఆగస్టు 1. ఏం జరిగింది? ఎట్లా మీ మీద ఎలా అటాక్ చేశారు? చెప్పారు, చాలా ప్రయత్నం చేశారు సరెండర్ చేసుకోవాలని. సమీప బంధువులను, వాళ్ళకు కావాల్సిన వాళ్ళను, మాకు కావాల్సిన వాళ్ళను మిమ్మల్ని లొంగిపోమ్మని, అంటే మీరు మిమ్మల్ని రాజీ ఇక తలెగరేయొద్దు అనేలాగా. తలెగరేయొద్దు అని మంచిగా చెప్పి చూశారు. వాళ్ళతో ప్రమాదం అని చెప్పి చూచారు. లేదు, వాళ్ళ అన్యాయానికి, వాళ్ళ అక్రమానికి వ్యతిరేకంగా నేను నిలబడదలుచుకున్నా. మేమేం చట్టబద్ధంగా పోతున్నాం, డెమోక్రటిక్గా పోతున్నాం. మేము ఎక్కడ రిగ్గింగులు చేయడంలే, ఎవరిని చంపడంలే. మేమెందుకు లొంగిపోవాలని చెప్పాం. అవన్నీ విఫలమైన తర్వాతనే అటెంప్ట్ చేశారు. అప్పుడు చాలా కష్టంతో నేనంతా చనిపోతా అనుకున్నారు. ఇదంతా నాకు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన దానికే వచ్చింది. ఆ రోజు వాళ్ళతో సర్దుబాటు అయ్యి ఉండింటే కనుక ఈ స్టేట్ పాలిటిక్స్లో 5వ వార్డుగానో 6వ వార్డుగానో ఉండేవాని, ఎంతో ఫ్లెక్సిబుల్గా ఉండేవాని. అయినా సిద్ధాంతం కోసం నిలబడినాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశానికే నిలబడతాం, వాళ్ళకి అగెనిస్ట్గా నిలబడతాం. మీ మీద జరిగిన దాడికి ప్రతీకారంగా మీ కుటుంబం చేతిలో రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడా? అంటే ప్రతీకారం అనే దానికంటే నా పైన అటెంప్ట్ చేసిన తర్వాత పదే పదే నన్ను ఎలిమినేట్ చేయాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఎవరికి పోయి మొరపెట్టుకున్నా అని వినే పరిస్థితిలో కూడా లేరు, వాళ్ళకు భయపడి. ఇంకా విధి లేని పరిస్థితుల్లో మా ప్రాణాలు మేము కాపాడుకునే దానికోసం
భారత రాజ్యాంగం చెప్పింది కదా 94 ఏదో తన్ను తాను కాపాడుకునేటప్పుడు అని. ఆ క్రమంలో జరిగిందే, ఓన్లీ అది యాక్సిడెంట్ లేదు, దానికేం పెద్ద ప్రణాళిక లేదు. దానివల్ల మేము కోల్పోయింది ఎక్కువ. మా బ్రదర్ పోయాడు, చంపేశారు అదే రోజు. తర్వాత జరిగిన రాజారెడ్డి మరణం తర్వాత ఏం జరిగింది పులివెందుల్లో? మా బ్రదర్ను చంపేశారు అదే రోజా? అదే రోజే. మా వేముల్లో మా ఇల్లు, మా పెదనాయన ఇల్లు, మా చిన్నాయన ఇల్లు, మా సహచరుల ఇళ్ళన్నీ కాల్చి భస్మీపటలం చేశారు. పులివెందుల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తది కాల్చేశారు. తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎక్స్-ఎంపీ డిఎన్డి డాక్టర్ డిఎన్డి గారిది, వాళ్ళ తమ్ముడు రంగారెడ్డి, ఇంకొక తమ్ముడు రామకృష్ణారెడ్డి, ఇంకొక మేనల్లుడు ఇంకొక ఆయన రామకృష్ణారెడ్డి, నాగవర్ధన్ రెడ్డి, ఇలాంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్ కార్యకర్తలై వందలాది కార్యకర్తలై భస్మీపటలం చేశారు. నిలువ నీడ లేకుండా చేశారు. అప్పుడు అంతకు 1000 చేశారు దానికి ప్రతీకారం వాళ్ళు చేశారు. ఆ నష్టం నుంచి ఇప్పటికీ కూడా దాంట్లో బాధితులుగా ఉండేవాళ్ళు కన్నీ విన్నీ ఎరుగని నష్టానికి బాధకు లోన్ అయితేనే ఉన్నాం. ఇప్పటికి కూడా అవన్నీ తుడుచుకున్నా మానుపుకున్నా కానీ ఆ గాయాలు మానకుండా ఉన్నాయి. ఆ కేసులో నిందితులుగా రిమాండ్లో ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపారు? రిమాండు అది కలిసి సుమారుగా 14 సంవత్సరాలు, కొంచెం అటు ఇటుగా. రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు మాకు పెరోలు కూడా లేదు. మా కుటుంబానికి ఎక్స్పెషలీ నా తమ్ముడు పేర్ల సోమశేఖర రెడ్డికి, పేర్ల శేషారెడ్డికి, మా బావ పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డికి, ఇంకొక మా దాయాది పౌరెడ్డి పేర్ల రామకృష్ణారెడ్డికి, మా చిన్నాయన కొడుకు పేర్ల రామాంజనేయ రెడ్డి, మాకందరికీ బెయిల్లు కూడా లేవు. మిగతా వల్ల కొందరికి బెయిల్లు వచ్చాయి. ఇంకా కొందరు ఇన్నోసెంట్ ఫెలోస్ని కూడా పెట్టారు ఆ కేసులో పెట్టారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతనే మాకు పెరోలు వచ్చింది. 6 ఏళ్ళ తర్వాత. చెట్ల కింద ఉన్నాం మేము, దేవలంలో ఉన్నాము ఎన్నో ఏళ్ళు. ఏ ఒక్కరి నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు లభించింది లేదు. మాకు ఏదైనా హెల్ప్ చేస్తే రాజశేఖర రెడ్డి వల్ల వాళ్ళకు ఇబ్బంది ప్రమాదం వస్తుందని ఈవెన్ మా పార్టీ కూడా తెలుగుదేశం కూడా అదే విధంగా అంచివేసింది మమ్మల్ని. అప్పటికి ఇప్పటికి కూడా మేము మా సొంతానికి మళ్ళీ రాజారెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ స్టేట్లో మా వల్ల ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడే కానీ జరిగినట్టు ఎక్కడా లేదు. ఈ 25 సంవత్సరాల చరిత్రలో మా పైన ఇప్పటికీ ఒక రౌడీ షీట్ కానీ, ఒక బైండ్ ఓవర్ కేసు కానీ, ఒక క్రిమినల్ కేసు కానీ మా వల్ల ఎక్కడా లేదు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేవు, హింసాత్మక సంఘటనలు లేవు. మేము చేసినట్టు చట్టవిరుద్ధమైన పనులు చేసినట్టు కూడా ఏ రికార్డ్స్లో లేదు. మొదటి దాడి రాజారెడ్డి బతికుండంగా మొదటి దాడి మీ మీద జరిగింది. తర్వాత రాజారెడ్డి హత్యగా ఉంచబడ్డాడు. మీ మీద సూట్ కేసు బాంబు ప్రయోగం ఏంటి? సూట్ కేసు బాంబు జగన్మోహన్ రెడ్డి నన్ను హతమార్చేటందుకు మధ్యలో చెరువు సూరి ఈయనకు సపోర్ట్ చేసేట్టుగా, పరిటాల రవిని చంపేదానికి జగన్ మధ్యల చెరువుకి సపోర్ట్ చేసేట్టుగా ఇద్దరూ కలిసి కొల్లుడై కాన్స్పిరేట్ చేసి పెట్టారు. అది మాకు కూడా తెలియదు, పోలీసులే ట్రేస్ చేశారు. దానిపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 6 గంటలు సుదీర్ఘమైన చర్చ జరిగింది. అప్పుడు మంగళకృష్ణని పెట్టినారు, కానీ మంగళకృష్ణతో మాకు సంబంధం లే. అతను వాళ్ళు చెప్తే వచ్చినోడు ఏం పెద్ద ఇంపార్టెంట్ క్యాండిడేట్ కాదు. జగన్ ఆ కేసులో పెట్టలేకపోయింది. మాకు ఇప్పటికి కూడా తీరని ఆవేదన కలిగించేది ఏంటంటే అదే. ఆ రోజే మీ మీద సూట్ కేసు బాంబులో జగన్మోహన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పెట్టకపోవటం పొరపాటు జరిగిందంటారా? పొరపాటు జరిగింది, మా పార్టీ చేసిన పొరపాటు. దానికి ఉంది, రూమర్ కూడా ఉంది. రాజశేఖర రెడ్డి ఏదో వచ్చి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసుకున్నాడు, నా కొడుకుని అమెరికా పంపిస్తాడాలే, ఇక్కడ ఉండనీలే అనేది రూమర్ కూడా ఉంది. అది నిజమా అబద్ధం అనేది మాకు తెలియదు. అంటే వీళ్ళిద్దరూ స్నేహితులుగా గతంలో కాంగ్రెస్ పార్టీలో స్నేహితులు ఉన్నారు కాబట్టి అది కదా 78 నుంచి సమకాలీకులు అంటే ఆ అనుమానాలు ఉన్నాయి. అయితే ఏది జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి తన స్నేహితుడు శరణు కోరాడు మీ అధినేతను, మీ పార్టీ అధినేత. ఆయన ఆర్తనాదం విని ఈయన కాపాడినాడు అనేది ఉంది జనంలో టాక్. అదైతే మాకు తీరని ఆవేదన కలుగుతుంది. మమ్మల్ని చంపి మా ఇండ్లు కూల్చి మా మైనింగ్ ఏజెన్సీలన్నీ తీసేసి నిలువ నీడ లేకుండా చేసి మా గన్మెన్లన్నీ పీకేసి, నాకు 2+2 గన్మెన్, మా తమ్మునికి 1+1 ఇవన్నీ లేకుండా చేసి మమ్మల్ని నానా కష్టాలు పెడితే అతన్ని కేసులో కూడా లేకుండా చేయడం అనేది బాధ కలుగుతుంది. సగటు ప్రజలు వీధుల్లో కూడా చర్చించే అంశం ఇది.
ఆ పొరపాటు రాష్ట్ర విభజన అనంతరం రాజశేఖర రెడ్డి కుమారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా దారితీసింది కదా. దారి తీసింది. అదే కదా మేము చెప్పేది, దే ఆర్ క్రిమినల్స్. ఇప్పుడు కూడా అంటున్నాడు కదా, అందరినీ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి పేర్లు, సప్త సముద్రాల అవతలు ఉన్నాయని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తా, రిటైర్ అయినా 2.0 చూపిస్తానంటున్నారు. చూపిస్తా అంటున్నాడు కదా. మరి మా వాళ్ళు ఎందుకు వాళ్ళు అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళను అరెస్టులు చేసి చట్టరీత్యా శిక్షించలేకున్నారు, ఇంత డిలే ఎందుకు జరుగుతుందో కూడా మాకు అర్థం కావడంలే. ఇది నా ఒక్కని మాట కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొంతు, వాళ్ళ గొంతు నేను వినిపిస్తాడా. ఎంత శీఘ్రంగా వేగంగా చేస్తే అంత మంచిది.